పంతులు గారు ఇవ్వండమ్మా. సీనయ్య, అత్తయ్య, నువ్వు రెడీ అయిపోయావా? రెడీ అయిపోయాను అత్తయ్య. ఇంకా ఏమైనా పనులుంటే చెప్పండి, నేను చేస్తాను. ఏం లేదు. ఆద్య ఎక్కడా? ఇక్కడే లోపల రెడీ అవుతుంది, వచ్చేస్తుందిలే. వాళ్ళమ్మ ఆబ్దికానికి ఏర్పాట్లన్నీ మేం చేస్తుంటే అది రూమ్లో కూర్చుని తీరిగ్గా రెడీ అవుతుంది. నీకంటే ముందే ఇక్కడ బోల్డ్ అంత పని చేసి వెళ్ళిందే. సందు దొరికితే రాళ్ళు విసరాలని చూడకో. తిరిగి వచ్చేవి నీకే తగులుతాయే, గుర్తుపెట్టుకో. అమ్మా, నేనేమన్నా పనులు చేయాలా అమ్మా? నువ్వేం చెయ్యక్కర్లేదురా, నువ్వు వెళ్ళి ఆడుకో, మేము చూసుకుంటాంగా. ఓకే. వాడు చేస్తానంటే మీరెందుకు వద్దంటున్నారండి? చెయ్యనివ్వండి. లేకపోతే మళ్ళీ వాడికి కూడా నా పోలికలే వచ్చాయని, ఇంట్లో ఏ పని చెయ్యడు అని రేపు మీరే వాడిని తిడతారు. నా కొడుక్కి అలాంటి పరిస్థితి రావడం ఎందుకు? రేబిట్టు, ఏ పనున్నా కల్పించుకుని మరీ చెయ్యరా, సరేనా? అర్థమవుతుందా? మనమేదో ఈ ఇంట్లో ఊరికే పడి తింటున్నట్టు మాట్లాడతారు వీడు. చిన్నపిల్లడికి చెప్పే మాటలేనవి. పిల్లలు ఇలాగే చెడిపోతారు. చిన్నప్పటి నుంచి ఇలాంటి చెడు అభిప్రాయాలు వాళ్ళ మీద రుద్దకూడదు. అమ్మాయి అమ్మాయి అమ్మాయి, నా చీర ఎలా ఉంది? చాలా బాగుందమ్మా. ఇప్పుడు మనం బాగున్నామా, మనం కట్టుకున్న బట్టలు బాగున్నాయా అని చూసే సమయం కాదత్త ఇది. ఎప్పుడు ఏం మాట్లాడాలో ఏం చెయ్యాలో ఇంకా మీకు తెలియకపోతే ఎలా? ఆబ్దికం అయితే మాత్రం రెడీ అవ్వకూడదా ఏంటి? ఆయన గురించి ఏం పట్టించుకోకమ్మా. చీర మాత్రం అద్దిరిపోయింది. బాగుందా? అందరూ వచ్చారు గాని చిన్న మనవరాలు రాలేదేంటే? రామాకి ఆట ఉందని చెప్పింది అత్తయ్య. అది అవగానే నేరుగా ఇటే వస్తానని చెప్పింది. ఇంట్లో ఎన్ని పనులున్నా అన్నీ చక్కబెట్టుకుని ఒక పక్క ఆటలంటూ ఒక పక్క గుళ్ళంటూ ఎన్ని కష్టాలే దానికి. అవన్నీ కష్టాలనుకుంటే ఎలా? రామ ఎంతో ఇష్టంతో అన్నీ చక్కగానే చేసుకుంటుందిలే. రామా, ఈ నేషనల్ మ్యాచ్లో నువ్వు బాగా ఆడి అప్పుడు మన రాష్ట్రానికి పేరు తీసుకొచ్చినట్టే ఇప్పుడు మన దేశానికి పేరు తీసుకురావాలి. ఇదే నా డ్రీమ్ కూడా. సార్, మీ కళ నిజం చేయడం కోసమైనా నేను మ్యాచ్లో విన్ అవుతాను. మీరు కాలర్ ఎగిరేయండి, మన దేశం జెండాని గర్వంగా ఎగిరేయండి. రెండు ఒకేసారి జరగాలి, చూస్తూ ఉండండి. శ్రీను, ఒకసారి ఫోన్ ఇవ్వు. అవును, ఇంతకీ ఈ విషయం ఆద్యకి చెప్పావా? ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, ఇంకా వెళ్ళే విషయం చెప్పలేదు. అదిగో తనే కాల్ చేస్తుంది. ఆద్య. హాయ్ రమా, అంతా రెడీనా? రెడీగా ఉన్నాను. అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఆల్మోస్ట్ ఏర్పాట్లన్నీ రెడీ అయిపోయాయి. ఇంట్లో వాళ్ళందరూ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు.
అందరినీ పెదనాన్న ముందుండి నడిపిస్తున్నారు. ఇక్కడ ఏ సమస్య లేదు. నువ్వైతే ధైర్యంగా ఉన్నావు కదా. గెలుస్తావని నమ్మకం ఉంది కదా. నేను చాలా నమ్మకంగా ఉన్నాను. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ప్రాక్టీస్ని మాత్రం వదలలేదు. అదే నన్ను గెలిపిస్తుంది. నిజంగా పిన్ని ఆబ్దికాన్ని నాన్న చేయాలనుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది ఆద్య. నన్నే యాక్సెప్ట్ చేశాక అమ్మ ఆబ్దికాన్ని ఎందుకు ఆపుతారు? ఏ రోజైతే అమ్మ ఫోటో తీసుకొచ్చి ఇంట్లో పెట్టారో అప్పుడే మా అమ్మ మీద ఉన్న కోపం అంతా పోయిందని చెప్పకనే చెప్పేశారు పెదనాన్న. పిన్ని ప్రత్యక్షంగా మనతో లేకపోయినా మనందరిలోనూ ఉంది. ఇవన్నీ కామన్. కానీ నువ్వు మాత్రం నీ ఆట మీద ఫోకస్ తగ్గించకు. శౌర్య సార్ నిన్ను హాకీ క్వీన్గా చూడాలని అనుకుంటున్నారు. ఆయన డ్రీమ్ని నువ్వే ఫుల్ఫిల్ చేయాలి. అది నీ బాధ్యత. ఆద్య ఫోన్ ఇవ్వు, నేను మాట్లాడతాను. రామా, సినుబావా, మన ఊరికి రాష్ట్రానికి గొప్ప పేరు తీసుకొచ్చావు. మన దేశానికి ఈ పేరు తీసుకొస్తావా లేదా? నువ్వే చూస్తావు కదా బావా. నేను ఆల్రెడీ నీ పేరు మీద ఫ్లెక్సీలు రెడీ చేస్తున్నాను. హా? నువ్వు గెలవగానే ఫ్లెక్సీలు వేయిస్తానులే. ఆ, సరే. హలో బ్రో. హాయ్ కో బ్రో. నా మరదల్ని యుద్ధానికి సిద్ధం చేసావా? సిద్ధంగానే ఉంది. తను నేషనల్ ఆడడం నా కల. తను ఇప్పటి వరకు ఏ మ్యాచ్ ఓడిపోలేదు. ఈ మ్యాచ్ కూడా గెలుస్తుందని అనుకుంటున్నాను. మాకిక్కడ చేయాల్సిన కొన్ని పనులు ఉండడం వల్ల రాలేకపోయాం. లేదంటే రామ ఆటను చూసేవాళ్ళం. ఏం పర్వాలేదు బ్రో. మీరక్కడ ఆబ్దికాన్ని బాగా చేయండి. మేము ఇక్కడ కప్పుతో వస్తాం. సూపర్ బ్రో. బ్రో, నాన్న పిలుస్తున్నారు. మీరు జాగ్రత్తగా ఆడండి. నేను తర్వాత చేస్తాను. సరే సరే బ్రో. బావా, నేను బాగానే ఆడతాను. నువ్వు అక్కడ అన్ని ఏర్పాట్లు చూసుకో, సరేనా? అలాగే రామా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రామా, ఐ లవ్ యూ. మిస్ యూ. మిస్ యూ టూ. చూసావు రామా, నీ మీద అందరికీ ఎంత హోప్స్ ఉన్నాయో. నువ్వు కప్తో తిరిగి వస్తావని అందరూ ఎదురు చూస్తున్నారు. మన ఇంట్లో వాళ్ళే కాదు సార్, దేశం అంతా ఎదురు చూస్తుంది. నేను తీసుకొచ్చే కప్పు వాళ్ళ ఎదురు చూపులకి సమాధానం.